శిశు వికాసము పెడగాజీకి సంబంధించి మనం మొన్న ఒక పేపర్ చూసాము 30 క్వశ్చన్స్ అండ్ ఈరోజు ఇంకొక 30 క్వశ్చన్స్ నేను చెప్తున్నాను. పరిపక్వత డాష్ జన్యు ప్రభావం వల్ల ఏర్పడును, క్రమానుసారముగా ఏర్పడును, బాహ్య కారణ సంబంధముగా జరుగుతుంది. ఏ మాత్రమే, బి మరియు సి మాత్రమే, సి మాత్రమే, ఏ మరియు బి. ఈ ఆన్సర్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసి ఇలా ఉన్న బబుల్ షీట్లో లేకపోతే ఒక వైట్ పెన్ తీసుకొని క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 అనేసి నోట్ చేసుకోండి. నేను ఆన్సర్స్ మొత్తం లాస్ట్లో చెప్తాను, అప్పుడు మీరు ఎన్ని కరెక్ట్ చేశారనేది చూసుకుందరు కానీ. అండ్ సెకండ్ క్వశ్చన్, శిశువు పాకటానికి ముందు తలను నిలపడము, నడవడానికి ముందు నిలబడము, పరిగెత్తడానికి ముందు నడవడము అను ప్రవచనంను సమర్థించు వికాస నియమమును ఈ క్రింది వానిలో గుర్తించండి. వికాసం 2 నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. వికాసంపై అనువంశికత పరిసరాల ప్రభావం ఉంటుంది. వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగును. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. క్వశ్చన్ని మనం వీడియో అనేది పాస్ చేసుకొని దీనికి క్వశ్చన్ మీరు వెంటనే కాకుండా కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయండి. తర్వాత మళ్ళీ పాస్ తీసేసి వీడియో చూడండి. థర్డ్ క్వశ్చన్, వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని గుర్తించుటకు పియర్సన్ ఎవరిపై ప్రయోగం చేశాడు? ఎడ్వర్డ్ కుటుంబంపై, డార్విన్ కుటుంబంపై, జూక్స్ కుటుంబంపై, కల్లికాట్ కుటుంబంపై. ఫోర్త్ క్వశ్చన్, దివ్యాంగుడు అయిన బిడ్డను చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గదిని పెయింట్తో అలంకరించడం ద్వారా పిల్లవాడిలో ప్రేరణను కలిగించటం అనున్నది నైపుణ్య క్రీడ, ప్రతీకాత్మక క్రీడ, సొర్గేట్ క్రీడ, నాటకీకరణ. ఫోర్త్ వన్, వ్యాయామ ఉపాధ్యాయుడికి భయపడి ప్రార్థనా సమావేశానికి హాజరయ్యే విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ వికాస స్థాయికి చెందును? పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, నియత సాంప్రదాయ స్థాయి. అండ్ సిక్స్త్ వన్, క్రింది వానిలో స్కిమాటాను గుర్తించండి. పుట్టగానే పాలు త్రాగడం, శబ్దాన్ని గ్రహించి ప్రతిస్పందించటము, వస్తువులను అందుకోవడము. ఏ మరియు బి, బి మరియు సి, ఏ మరియు సి, ఏ బి మరియు సి. సెవెంత్ క్వశ్చన్, హెరిడిటీ జెన్యూన్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? స్కోడాక్, డబ్ల్యూసి బాగ్లే, ఫ్రాన్సిస్ గాల్టన్, పియర్సన్. ఒక విద్యార్థి యొక్క శారీరక వయసు 10 సంవత్సరములు, మానసిక వయసు 10 సంవత్సరములు అయినా ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి 110, 130, 100, 120. సమైక్య ఆలోచన దీనిని తెలియజేస్తుంది. అభిరుచి, వైఖరి, ఆసక్తి, ప్రజ్ఞ. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో ఏదనేది క్వశ్చన్ పాస్ చేసుకొని ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఆన్సర్స్ లాస్ట్లో రివీల్ చేద్దాము. 10th క్వశ్చన్, ఈ క్రింది వానిలో వ్యక్తాంతర భేదాన్ని గుర్తించండి. జోష్న సంగీతం పట్ల ఆసక్తి కనబరిస్తే తన చెల్లెలు గీత చిత్రలేఖనం పట్ల ఆసక్తి కనబరచడము. బి, తరగతిలో విద్యార్థులను ప్రజ్ఞాస్థాయిలకు అనుగుణముగా గ్రూపులుగా ఏర్పాటు చేయడము. లావణ్య తరగతి పిల్లలందరిలో తెలివైన విద్యార్థి. ఏ మరియు బి, బి మరియు సి, ఏ మరియు సి, ఏ బి మరియు సి. అండ్ 11th క్వశ్చన్, పిల్లల సమగ్ర మూర్తిమత్వ వికాసానికి పాఠశాలలో ఈ రకమైన వాతావరణం ఉండాలి. ప్రజాస్వామ్య పూరిత వాతావరణం, దండనా పూరిత వాతావరణం, అప్రజాస్వామిక పూరిత వాతావరణం, నిటంకుశ పూరిత వాతావరణం. అవ్వ కావాలి, బువ్వ కావాలి అను సామెతలో దాగి ఉన్న సంఘర్షణను ఈ క్రింది వానిలో గుర్తించండి. ఉపగమ, ఉపగమ, ఉపగమ పరిహార, పరిహార పరిహార, ఉపగమ పరిహార. 12th క్వశ్చన్ అయిపోయింది. 13th క్వశ్చన్, అపలేఖనీయతను సూచించున్నది. డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్ఫేమియా, డిస్కాల్కులియా. 14th క్వశ్చన్, పరీక్షలో ఫెయిల్ అయిన కిరణ్ పుస్తకాలను చించివేయడంను తెలిపే రక్షక తంత్రమును క్రింది వానిలో గుర్తించండి. హేతుకీకరణం, ప్రక్షేపణము, విస్థాపనము, ప్రతిచర్య నిర్మితి. 15th క్వశ్చన్, ఈ రకమైన పరిశీలనలో పరిశీలించబడే వారికి తాము పరిశీలించబడుతున్నాము అని తెలియకూడదు. సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. 16th క్వశ్చన్, అభ్యసనానికి సంబంధించి సరి అయినది. అభ్యసనం ప్రతి వ్యక్తిలో జరుగుతుంది. శారీరకముగా వచ్చే మార్పులు అభ్యసనం కాదు. అభ్యసనం జీవిత పర్యాంతము జరుగుతుంది. ఏ మరియు బి, బి మరియు సి, ఏ మరియు సి, ఏబి మరియు సి.
అభ్యసనానికి రాచబాట, స్మృతి, ప్రేరణ, సంసిద్ధత, అవధానము. 18th క్వశ్చన్. ట్రాఫిక్ నియమాలను పాటించడం అనున్నది కార్యక్రమయుత అభ్యసనము, సాంఘిక అభ్యసనము, నిబంధిత అభ్యసనము, అంతర్దృష్టి అభ్యసనము. 19th క్వశ్చన్. టెట్లో స్టేట్ ఫస్ట్ సాధించిన వారికి S&S పబ్లికేషన్స్ వారు ప్రకటించే బహుమానం కోసం చదవడము. సాధన ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, కృత్రిమ ప్రేరణ. 20th క్వశ్చన్. అభ్యసించిన విషయం మన స్మృతిలో లేదా మన మనస్సులో ఎంతకాలం ఎంత శాతం నిలిచి ఉంటుందో తెలిపేది. స్మృతి, డెజావు, కన్సలిడేషన్, ధారణ. 21th క్వశ్చన్. కార్యక్రమయుత అభ్యసన లక్షణాలను క్రింది వానిలో గుర్తించడం. వైయక్తిక శిక్షణ, చిన్న చిన్న సోపానాల ద్వారా అభ్యసనము, స్వీయ మూల్యాంకనము. A మరియు B, B మరియు C, A మరియు C, AB మరియు C. 22 క్వశ్చన్. ఉపాధ్యాయుడు ఆశించిన ప్రవర్తనను విద్యార్థి బహిర్గతపరిచినప్పుడు అలాంటి ప్రవర్తనను విద్యార్థిలో శాశ్వత ప్రవర్తనగా మార్చుటకు పునరుద్బలనం ఇవ్వాలని చెప్పిన అభ్యసన సిద్ధాంతం ఏది? శాస్త్రీయ నిబంధన అభ్యసనము, కార్యసాధక నిబంధన అభ్యాసము, పరిశీలన అభ్యాసము, సాంఘిక సాంస్కృతిక అభ్యసనము. 23. లఘు పరీక్షల నిర్వహణ అనేది ఈ మదింపులో భాగం. అభ్యసన యొక్క మూల్యాంకనం, అభ్యసన కొరకు మూల్యాంకనము. ఇక్కడ ఈ రెండు ఇచ్చాడు కదా, అందులో ఏ మాత్రమే కరెక్ట్, బి కరెక్ట్ కాదు అనే ఆప్షను, ఏ అసత్యము, బి మాత్రమే సత్యము, ఏబీలు రెండు సత్యము, ఏబీలు రెండు అసత్యము. అంటే ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్, లేదా రెండు కరెక్ట్ రెండు రాంగ్ అలా ఇచ్చాడు. మీరు వీడియో పాస్ చేసి కరెక్ట్ ఏదో ఆలోచించి ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేయండి. 24. అభ్యసకుని స్వాతంత్ర విద్యాభ్యాసానికి ఒక ఉపగమం అని తెలిపినది హొలెక్, బౌద్ధ్, మల్లర్, గార్డెనర్. 25. తరగతి గదిలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుటకు తగిన న్యాయకత్వము. నియంతృత్వ న్యాయకత్వము, అనుజ్ఞ న్యాయకత్వము, సహభాగి న్యాయకత్వము, నిర్దేశిత న్యాయకత్వము. 26. NCF 2005 ప్రకారం ఆంగ్ల భాషా బోధన ఉద్దేశం దీనిని నిర్మించుటకు. ఏకభాషావాదము, ద్విభాషావాదము, బహుభాషావాదము, ఆంగ్లం మాత్రమే. అండ్ 27. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడికి సంవత్సరంలో నిర్దేశించిన బోధనా గంటలు ఎన్ని? ఇది యాక్చువల్ అవర్స్ అనేది మనం ఐడెంటిఫై చేయలేకపోతే స్కూల్ డేస్ ఇన్ని అని మనకు తెలుసు కదా, ఇన్ని స్కూల్ డేస్ ఒక ఇయర్లో ఒక ప్రాథమిక స్కూల్ టీచర్కి ఎన్ని స్కూల్ డేస్ అనేది ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆ డేస్ని బై అవర్స్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 28. క్లిఫర్డ్ బీర్స్కు సంబంధించిన అంశము. మానసిక ఆరోగ్యానికి మూల పురుషుడు. దీనికి నేను అవర్స్ చెప్పలేదనుకుంటా. 27th క్వశ్చన్కి 840 గంటలు, 900, 845, 800 గంటలు. 28th క్వశ్చన్. క్లిఫర్డ్ బీర్స్కు సంబంధించిన అంశం. మానసిక ఆరోగ్యానికి మూల పురుషుడు. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత. మానసిక రోగుల్ని చికిత్స చేయడంలో మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. 1909లో ఏర్పాటు చేసిన నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ అనే సంస్థ. 29th క్వశ్చన్. క్రింది వానిలో సంచరిత పరిశీలనను గుర్తించండి. విద్యార్థులు ఆట స్థలంలో ఆటలు ఆడేటప్పుడు వారి సాంఘిక ప్రవర్తనను వ్యాయామ ఉపాధ్యాయుడు పరిశీలించుట. విద్యార్థుల సాంఘిక ప్రవర్తనను ప్రత్యేకంగా పరిశీలించటం కోసం ఆటల పోటీ ఏర్పాటు చేయటము. అడవి జంతువులను చెట్టు చాటు నుండి చూడడము. అమ్మ ఎదురుగా ఉన్నప్పుడు పసిపాప ఎలా ప్రవర్తిస్తుందో పరిశీలించడము. అండ్ 30th క్వశ్చన్. శివరంజని అను గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు గణితానికి సంబంధించిన నూతన విషయాలను తెలుసుకోవడంలో ఎక్కువ అవధానాన్ని కనబరుస్తూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన మేరకు విద్యార్థులకు అందిస్తున్నట్లయితే దానిని ఆ ఉపాధ్యాయురాలకు గణితం పట్ల దీనినిగా భావించవచ్చు. అభిరుచి, అనాసక్తి, అతి ఆలోచన, గొప్ప భావన. అనాసక్తిగా ఉన్నారా, అతి ఆలోచనగా ఉన్నారా, గొప్ప భావనగా ఉన్నారా, అలాగే గణిత శాస్త్రం పట్ల అభిరుచిని కలిగి ఉన్నారా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఈ 30 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అనేవి వీడియో పాస్ చేసుకుంటూ ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది తెలుసుకోండి. నేను ఇప్పుడు వీటన్నిటికి ఆన్సర్స్ అనేవి రివీల్ చేస్తాను. జస్ట్ వీడియోలో నేను ఏ ఆన్సర్స్ అయితే 30th వరకు ఉన్నాయో వాటిని మీకు వీడియోలో పెట్టేస్తున్నా, చూడండి.
1 నుంచి 30 వరకు ఆన్సర్స్ అనేది లాస్ట్లో వీడియోలో కనిపిస్తుంది కదా, అవి 1 to 30. నాకు తెలిసి అయితే మీరు వీడియో చూసి నిజంగా ఫాలో అవ్వాలి అనుకుంటే ఇది మీకు చాలా మంచి చిట్కా. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అనుకున్నా పర్వాలేదు, ఒక వైట్ పేపర్ తీసుకోండి. పోనీ మీ దగ్గర ఆ బబుల్ షీట్ అనేది లేకపోతే తీసుకొని క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ 1 or 2 or 3 or 4 అలా ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది మీరు ఐడెంటిఫై చేసింది ఆ వైట్ పేపర్లో రాసుకోండి. మీరు పెట్టిన ఆన్సరు ఇది కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. కరెక్ట్ లేకపోతే మీరు ఏది తప్పు చేస్తారో చూసుకోండి. అలా మీరు అనేది ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒక మీకు మంచి గైడ్ లైన్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.